ఓకే నట్టుకుమార్ గారు, మీరు లైన్లో ఉండండి. ఒకసారి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. శ్రీకాంత్ గారు, 80% వరకు థియేటర్లు వీరి నలుగురు చేతుల్లోనే ఉండిపోయినటువంటి సిచ్యువేషన్. ఏకంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంని కొంత బెదిరించే ధోరణిలోకి వెళ్లారు. రేపు పొద్దున్న ఏదైనా చేయొచ్చు. చిన్న సినిమాలు అయితే థియేటర్లు దొరకట్లేదు, బతకడమే కష్టమవుతుంది. ఇందాక మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, హనుమాన్ సినిమా లాంటిది. ఒక సినిమా బాగుంది అన్న టాక్ వస్తే తప్పితే ఇంకో 2-3 థియేటర్లు ఎక్స్ట్రా దొరికే సిచ్యువేషన్ లేదు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏం చేస్తే అటు తెలంగాణ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా ఈ గుత్తాధిపత్యానికి ఎలాగా చెక్ పెట్టాలి? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదండి, మాకు సినిమాలు లాస్ వస్తున్నాయి, వర్కౌట్ కావట్లేదు, మాకు రెంట్ల విధానం వర్కౌట్ కావట్లేదు అంటున్నారు కదా. వదిలేసేయమనండి థియేటర్లు. నట్టుకుమార్ గారు కూడా ఎగ్జిబిటర్లకు వదిలేసేయమనండి. కళ్ళ కత్తుకొని తీసుకుంటారు ఎగ్జిబిటర్స్. వీళ్ళ గుత్తాధిపత్యంలోకి వెళ్ళిన తర్వాతే ఈ లాభాలు పోయి నష్టాలు మొదలైనయండి. వీళ్ళు ప్రతి దాంట్లో వ్యాపారం చేస్తున్నారు. ఫుడ్ కాడి పార్కింగ్ కాడి ప్రతి దాంట్లో. ఇప్పుడు సినిమా టికెట్ అనేది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. సింగిల్ స్క్రీన్లు అన్నిటిని కూడా వీళ్ళు ఏం చేశారంటే కొన్ని చోట్ల 2-3 స్క్రీన్ల కింద కూడా మార్చి ఏం చేశారు, మల్టీప్లెక్స్ల రేట్లు పెడుతున్నారు వాటిల్లో కూడా. సో ఇలాంటి రకరకాల ఇబ్బందులు చాలా ఉన్నాయండి తెర వెనుక. ఈ ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా ఏంటంటే చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమాలకు కూడా ఏమవుతుందంటే సినిమా బాగుంటే తప్పితే ఆడియన్స్ థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. కేవలం 1-2 రోజులు సినిమా బాగున్నా కూడా ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు థియేటర్కి? అంటే వీళ్ళే చేశారండి. మరి ఆ టికెట్ రేట్లు ఏందండి? ఆ రేట్లు ఏంది? అసలు సామాన్యుడికి అందుబాటులో లేదు. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళాలంటే ఆ రేట్లు, ఆ ఖర్చులు, ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే భయపడి సినిమాకి వెళ్ళట్లేదు. మరీ ముఖ్యంగా ఫస్ట్ అండి, ఇందాక చెప్పినట్టు సంస్థలకు విలువ లేకుండా పోయింది, వ్యక్తులకు విలువ ఎక్కువైపోయింది. వాళ్ళ పరిచయాలు, వాళ్ళతో నా అవసరం, నా సినిమా. ఇందాక మీకు అదే చెప్పింది, నా సినిమా రిలీజ్ ఉంది, నేను వెళ్ళి మాట్లాడుకుందాం, నేను పర్మిషన్ తెచ్చుకుందాం. దానికి ఒక సంస్థ లేదు. ఫస్ట్ ఒక ఛాంబర్లోనే ఎక్కడో పర్మిషన్కి అప్లై చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ద్వారా దాన్ని గవర్నమెంట్ దగ్గరకు మూవ్ చేసి పర్మిషన్ తెచ్చుకోవడం కాదు. ఎవరికి వాళ్ళు పర్సనల్గా వెళ్ళిపోవటం, వాళ్ళ పని వాళ్ళు కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ గుత్తాధిపత్యానికి బ్రేక్ పడాలి. ఇక్కడి నుంచి ఏ చర్చలు ఉన్న ప్రభుత్వంతో దానికి సంబంధించినటువంటి ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో ఆ కమిటీ పెద్దలే, ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఎవరైతే ఆ టీం ఉంటుందో వాళ్ళే వెళ్ళి ఆ చర్చలు చేయాలి. కానీ ఈ హీరోలు కానివ్వండి, ఈ సోకాళ్ళు ప్రొడ్యూసర్స్ కానివ్వండి, వాళ్ళు కాదండి, ఆ కమిటీకి సంబంధించిన వ్యక్తులే వెళ్ళాలి. రైట్. నట్టుకుమార్ గారు, ఇప్పుడు ఒక్కొక్క